ఇక్కడేమన్నా ఇక్కడే రాదన్న వాళ్ళు అంటుకుంటే ఏమో ఆశ్రమ కాలేజ్ హాస్టల్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏంటంటే నూతన సంవత్సరం అనేది తెలుగు సంవత్సరం అనేటిది ప్రారంభమైన తర్వాత పాడి పంటలు అనేటివి సమృద్ధిగా పండడం కోసము ఈ పంటలు అనేటివి ఎక్కువగా అంటే ఒక ఫ్యామిలీలో అన్నను బేస్ చేసుకొని చెల్లెళ్ళు దీనికి 9 రోజులను దీనికి నిర్వహించడం జరుగుతుంది. అంటే గోధుమలు నానబెట్టి మొలకలు అనేటివి వచ్చి ఆ రోజు ఆడపిల్లలు ఏంటంటే ఉపవాస దీక్షతో ప్రారంభించి 9 డేస్ అనేటిది ఈ కార్యక్రమం అనేటిది కొనసాగుతుంది. ప్రతిరోజు ప్రార్థనలతో పూజలతో ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఇల్లు అనేటిది పాడి పంటలతో వారి యొక్క ఫ్యామిలీ అనేటిది అంటే ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెల్లెళ్ళు ఆ కుటుంబాన్ని దీవించడం ఈ పండుగ యొక్క అర్థం. లాస్ట్ డే రోజు ఏమంటే ఈ పండుగ ప్రాముఖ్యత